నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు 930 ఎకరాల వరి పంట నష్టం జరిగినట్లు అంచనా వేశామని మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ది రామేశ్వర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచన మేరకు ఆదివారం ఆయన మండలంలోని ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి జరిగిన పంట నష్టంను గ్రామాల వారీగా నమోదు చేశారు. ఠానాకలాన్ గ్రామంలో 360 ఎకరాలు, జైతాపూర్ గ్రామంలో 115 ఎకరాలు, జమ్లం గ్రామంలో 140 ఎకరాలు, అంబెం గ్రామంలో 15 ఎకరాలు, కుర్నాపల్లి గ్రామంలో 30 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశామని నివేదికను జిల్లా అధికారులకు నివేదిస్తున్నట్లు ఏఓ సిద్ది రామేశ్వర్ తెలిపారు. ఆయన వెంట ఏఈఓ సప్తగిరి, రైతులు తదితరులు ఉన్నారు. నిన్న అనగా 16వ తారీఖు నాడు సాయంత్రము కురిసిన వడగళ్ళ వాన, గాలి దుమారము, వర్షాలకు ఎడపల్లి మండలంలో జైతాపూర్, జమ్లం, పోచారం, ఠానాకలాన్, ఎడపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాలకు దాదాపుగా ఈ వరి పంట అనేది చాలా నష్టం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. మార్నింగ్ జరిగేసి మేము వివిధ గ్రామాలను సందర్శిస్తున్నాము. ఈ జైతాపూర్ గ్రామంలోకి వచ్చాము. ఈరోజు మేము ప్రిలిమినరీగా ఎన్ని ఎకరాల వరకు డ్యామేజ్ అయింది అని చెప్పేసి మేము ఇచ్చేసి నెక్స్ట్ రేపటి నుంచి రైతు వారీగా ఏది నమోదు అనేది చేస్తాము. మన మండలంలో రాత్రి వర్షము 33.6 ఎంఎంల వర్షపాతము నమోదైంది. ఇది ఈ మార్చి నెలలో ఇటువంటి ఏదైతే అనుకోకుండా పడ్డ వర్షాలు ఉంటాయో ఇటువంటిది ఈ 33 ఎంఎం అనేది చాలా ఎక్కువ వర్షము. దీనివల్ల మనకు ఆల్రెడీ ఇంకొక వారం రోజుల్లో మనకు కోతకు వచ్చేటి అన్నీ దాదాపు ఇప్పుడు అంత గింజ నిండుకునే దశలో ఉన్నాయి. వీటికి ఇది ఎకనామికల్ పార్ట్ అంటారు. ఏదైతే ఆర్థికంగా వచ్చే ఏదైతే పార్ట్ ఉంటుందో అది విత్తనం. ఆ విత్తనమే పడిపోవడం వల్ల రైతులకు నష్టం అనేది జరిగింది. దీనికి మేము మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈరోజే ప్రిలిమినరీ రిపోర్టు ఎంత ఉందో అంత నమోదు చేసి పంపిస్తాం.